శ్వేత న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు డివిజన్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ పార్టీ పాలనలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి, ప్రజలు బీఆర్ఎస్ పాలనపై విశ్వాసం ఉన్నారని ధీమా. పారమిత హెరిటేజ్ స్కూల్లో ఎక్సోడస్ వీడ్కోలు సంబరాలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. 66, 55వ డివిజన్లో మంత్రి పొన్నం ప్రచారం. 11వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపు. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ఆరోపించారు. శనివారం రోజున 66వ డివిజన్ లోగల వీక్లీ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఇక కేంద్రం అధికారంలోకి రావడం భ్రమే అన్నారు. రాబో కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఒక్క క్షణం ఆలోచించుకుని తల్లి, తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మనం ఇక్కడ నిలబడ్డాం. ఎట్లుండే ఈ రోడ్లు? తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి రాకముందు ఈ రోడ్డు ఎట్లుండే నడవచ్చునా? కోసికట్టు పోతే కూడా ఒక్క నీట్నెస్ లేకుంటుండే మొత్తలు. ఈ రోడ్డు బొమ్మెంకన రోడ్డు మొత్తం పగిలిపోయిన రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు, ఈ యొక్క టవర్ సర్కిల్, గాంధీ రోడ్, తర్వాత మనకు మార్కెట్ రోడ్, అది వీక్లీ శనివారం అంగడి, ఈ రోడ్లను ముక్కు మూసుకుని పోయే పరిస్థితి ఉండే. 40-50 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకురాలే. కేసీఆర్ ముఖ్యమంత్రి రానే నేను పోయి 1000 కోట్ల రూపాయలు తీసుకోవడం వల్ల ఈరోజు ఎంత అద్భుతమైన రోడ్స్, ఇవే కాదు టవరేలో ఎంత అద్భుతమైన రోడ్స్ చేసుకున్నాం. ఈ రోడ్స్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు, కేసీఆర్ లేడు దిగిపోయిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 2 సంవత్సరాల 2 రూపాయల బిల్ల తీసుకురాలి. కేంద్రం నుంచి రూపాయి బిల్ల తీయలేదు, బండి సంజయ్ చారణది లేదు, పొన్న ప్రభాకర్ చారణది లేదు. ఒక్క రూపాయి లేకుండా ఈరోజు పరిస్థితి అట్లుంది. అందుకే మా ఆడబిడ్డల మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మన శ్రీకాంత్ గారు ఒక మంచి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. ఇంతకుముందు కూడా మేము టికెట్ ఇచ్చినాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. పవన్ ఆయనే దొంగ కూడా ఆయనతో అలవాటది, ఏది బీజేపీలో తీసుకున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళీ పదవి కోసం వస్తుంది. కాబట్టి ఒక మంచి వ్యక్తి, పార్టీ తెలంగాణ కోసం ఉండే వ్యక్తి. ఈ వ్యక్తిని మీరు ఆదరించండి దయచేసి. ఎట్లా ఉండే కేసీఆర్ పరిపాలన? కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది, ఈయన తులం బంగారం ఇస్తాడు, ఇచ్చిండావా? ఇస్తలేదు. స్కీములు అన్నీ కూడా కేసీఆర్ ఇచ్చుకొచ్చిండు. మా ముస్లిం సాధికారంగా కేసీఆర్ ఇచ్చాడు. సుభయ్తో నేను ఒక్కడే చెప్తున్నాను, ఆడబిడ్డలారా, ఒక మంచి తెలంగాణ బిడ్డలను గెలిపండి. కేసీఆర్ కారు గుర్తు గెలిపారు. ఈరోజు మళ్ళీ బీజేపీ ఏ రోజు కూడా 1 రూపాయి తీసుకురాలి. బీజేపీ కేవలం మతతత్వ పార్టీ తప్ప కానీ ఏ రోజు కూడా 1 రూపాయి తీసుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి డెవలప్మెంట్ చేసింది మేమే, రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే. కాబట్టి డెవలప్మెంట్ కోటేయండి. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేశానని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా ఆదివారం రోజున 41 డివిజన్లోని శాతవాహన అపార్ట్మెంట్ వాసులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వారు పాల్గొని అపార్ట్మెంట్ వాసులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగరానికి ఈ 2 ఏళ్ల కాలంలో పైసా అభివృద్ధి పని కూడా చేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా అభివృద్ధి చేయని బండి సంజయ్ మేయర్ పీఠమేస్తే ఏం అభివృద్ధి చేస్తారో వారికే తెలియాలన్నారు. వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం 10 ఎకరాల భూమి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించామని, ఇప్పటికీ ఆలయ నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. 1650 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడు తెచ్చిన నిధులు ఇంకా మిగిలి ఉన్నాయని, కనీసం వాటితోనైనా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు 41వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తోట సుగుణ, రాములు, కాలనీ వాసులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. కేబుల్ బ్రిడ్జ్కి వచ్చిన ఎంత అద్భుతంగా కేబుల్ చేసినా రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయితే ఒక 3-4 ఉద్యోగాలు వస్తాయి. రిక్రియేషన్ చేద్దామంటే నేను వేసే కేబుల్ బ్రిడ్జ్ ఆపేసిండ్రు, దానికి లైట్లు బంద్ చేసిండ్రు, అది కంప్లీట్ చేయలేదు. 2.5 సంవత్సరాలలో కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ తోటి. బండి సంజయ్ నేను సూటి ఒకటే ప్రశ్న అంతే మీ ద్వారా అడుగుతున్నా, స్టేట్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన 5 సంవత్సరాలే ఆర్ఓబి కంప్లీట్ కాలే. అది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? మరి లేదు, కెపాసిటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు, కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. అందుకే నేను విగ్గులను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి మాత్రము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. వస్తుందా? ఎకరం భూమి అంతా ఇచ్చడం లేడు, పైసలు ఇచ్చడం లేడు, అస్తవ్యస్తంగా అయిపోయింది. బీజేపీ జీవితంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది. కరీంనగర్, నిజామాబాద్ ఎక్కర్లేదు. ఈరోజు మళ్ళీ నాకు తెలిసి అయితే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ వస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పెండింగ్ పనులన్నీ మళ్ళీ చేస్తా. 2.5 సంవత్సరాలు ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ చేసే బాధ్యత మేమే తీసుకుంటాం. కాబట్టి సోదరులారు ఒకసారి ఆలోచించుకోరు. ఈరోజు మళ్ళీ బండి సంజయ్ స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు మున్సిపల్లో మేయర్ ఇస్తే నేను ఫుల్ డెవలప్మెంట్ చేస్తాడు. మేయర్ కన్నా చిన్న పోస్టా కేంద్ర మంత్రి? మేయర్ కన్నా పెద్ద పోస్టే కదా. అవి కేంద్రం నుంచి నిధులు చేసుకోవడం ఇక్కడే ఉండదు. బల్జాలు ఏముంటుంది, మన ట్యాక్స్ అప్ ఏముండదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వస్తేనే నిధులు వస్తాయి. ఈ రోడ్లన్నీ వేసిన కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం నిధులతో వేసిన. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మోసం చేసుకొని మళ్ళీ మోసం అవుతారు. కాబట్టి మోసపోకుండా ఈరోజు కేంద్రం నుంచి రూపాయి రాకున్నప్పుడు ఓటు ఎందుకు వేయాలి? ఇప్పుడు కాదు, సరే ఇప్పుడు తేలే, బాధపడదు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది, మనం ఇంకా 3 సంవత్సరాలు పరిపాలన ఉంది కదా. ఆ 3 సంవత్సరాలు 3 రూపాయలు ఇచ్చిండే మళ్ళీ పొడి అంటాను. లేరు, చేతగా తేలేరు. నేను తెచ్చిన డబ్బులు ఇవాళ తేలేరు. మీ కళ్ళ ముందు ఒక అద్భుతమైన నగరాన్ని మీ కళ్ళ ముందు ఉంచిన దీనికి అభివృద్ధి కొనసాగాలి, ఆగదు ఎక్కడంగా. ఇంకా అద్భుతంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెద్దామని చెప్పి 10 ఎకరాల భూమి ఇచ్చిన, అది ఆపేసిండ్రు. మరి అది ఎందుకు చేత కాదు? నువ్వు దేశం ధర్మం అంటాం కదా, అదని చేయి, అదని చెప్తలేవు. డంప్యార్డ్ అక్కడ ఉన్నది. ఇవన్నిటికీ సొల్యూషన్ ఒక్కటే, 10 సంవత్సరాలని అభివృద్ధి చేసిన. డెఫినెట్గా రేపు మళ్ళీ నేనే అభివృద్ధి చేయాలి, తప్పగానే వీళ్ళతో చేత కాదు. కాబట్టి మీరు కూడా దయచేసి మా అన్నను డెఫినెట్గా గెలిపారు, మంచోడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్లో అభివృద్ధి చేయటంలో విఫలమయ్యాయని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా ఆదివారం రోజున 22 డివిజన్లోని విద్యానగర్లో గల గ్రేటర్ రెడ్డి సంక్షేమ సంఘం వాసులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వారు పాల్గొని సంఘ సభ్యులు, డివిజన్ వాసులను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటేల్ సుధీర్కు కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాగర శాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, గ్రేటర్ రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 48వ డివిజన్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 48వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సందా స్వప్నను రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే నాయకత్వం సందా స్వప్న అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, 48వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సందా స్వప్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డివిజన్ వాసులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. మళ్ళా అభివృద్ధి చేసింది మనమే, రేపు అభివృద్ధి చేసేది కూడా మనమే. కాబట్టి దయచేసి మీ ఆడబిడ్డలారా కారు గుర్తుకొట్టండి. రేపు పొద్దున నాకు తెలిసేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తావా? ఏమైనా ఆలోచన ఉందా వచ్చేది? నేను అడిగినా, ఇది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయరా నీకు? రేవంత్ రెడ్డి నువ్వు అన్ని ఓట్లు వేయరు నీకు అంటే, ఏ ఎక్కదొక్క పడితే పేగులు మెడలేసుకుంటా అంటాడు.
ముఖ్యమంత్రి పేట మీద వేసుకుంటారా? కాబట్టి ఇటువంటి మాటలు తిట్టేటోళ్ళ మీద జాగ్రత్తగా ఉండి మరి కారు గుర్తు స్వప్న గెలిపితే స్వప్నకు అవగాహన ఉంది ఎట్లా పరిష్కారం చేయను. రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక స్వప్న గెలిస్తే నేను శ్రీకాంత్ అక్కడ శ్రీకాంత్ గెలిచినాక అందరం కలిసి పని చేస్తే స్వప్న పొజిషన్ ఎంత పెద్దగా ఉంటుంది, బ్రహ్మాండంగా చేస్తావా లేదా? ఆమెతో పనులు చేసుకుంటాం కాబట్టి మీరు అందరూ కారు గుర్తు కోటేసి డెఫినెట్గా మా స్వప్నాన్ని చదువుకున్నామే గెలిపి నాకు తెలిసి నిన్న సర్వే వచ్చింది ఆయన వేరే మళ్ళా చదువుకున్న అమ్మాయి స్వప్నకి ఇస్తామంటారు కాబట్టి దయచేసి కారు గుర్తు కోటేది. నగరంలోని 46వ డివిజన్లో గల రామ్నగర్ ప్రాంతంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోనాల శ్రీకాంత్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని డివిజన్ వాసులను ఉద్దేశించి మాట్లాడిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలంగాణ రాకముందు రామ్నగర్ ప్రాంతం ఒక కుగ్రామంగా ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సీఎం మస్యూరెన్స్ నిధులతో రామ్నగర్ను అన్ని విధాలా అభివృద్ధి చేశామని, కారు గుర్తుపై ఓటేసి బోనాల శ్రీకాంత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. నగరంలోని 23వ డివిజన్లో డీమార్ట్ ఏరియాలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జంగిలి సాగర్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని డివిజన్ వాసులను ఉద్దేశించి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడాడు. డివిజన్లో అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులతో డివిజన్ను అభివృద్ధి చేసిన జంగిలి సాగర్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ నగరంలోని 14వ డివిజన్ పద్మనగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 14వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డి ప్రదీప్ను కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పాలనలో కరీంనగర్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ఎంతో అవసరమని అన్నారు. డివిజన్ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసే వ్యక్తి గడ్డి ప్రదీప్ అని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోనాల శ్రీకాంత్, డివిజన్ అభ్యర్థి గడ్డి ప్రదీప్, డివిజన్ వాసులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నినాదాలు చేస్తూ గడ్డి ప్రదీప్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పద్మనగర్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు బీఆర్ఎస్ పార్టీనే సరైన ఎంపిక అని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. కార్నర్ మీటింగ్ అనంతరం స్థానికుల నుంచి అభ్యర్థికి మంచి స్పందన లభించిందని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పాలనపై విశ్వాసం వ్యక్తం చేశారని పార్టీ నాయకులు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 14వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. నూతన ప్రోడక్ట్ను నాంది పలికిన వాటర్ టెక్ కంపెనీ నగరంలోని ఒక హోటల్లో నేడు వాటర్ టెక్ కంపెనీ నుండి శానిటరీ వేర్లో సిపి ఫిట్టింగ్ను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రోడక్ట్ హెడ్ అఖిల్, ఆంధ్ర తెలంగాణ సేల్స్ హెడ్ విక్రాంత్, కరీంనగర్ డిస్ట్రిబ్యూటర్ రాగి అమర్నాథ్, రాగి లక్ష్మయ్య అండ్ కంపెనీ నిర్వాహకులు హాజరై నూతన ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాటర్ టెక్ కంపెనీల ద్వారా శానిటరీ విభాగంలో సిపి ఫిట్టింగ్ను లాంచ్ చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ టాప్స్ను గతంలో ఉత్పత్తి చేశామని, నేడు స్టీల్ ట్యాప్స్, సిరామిక్లో వివిధ రకాల విభాగాల్లో నల్లాలు, హెల్త్ బాత్ సెట్, సీట్ కవర్, ఫ్లష్ ట్యాంక్, సిపి నల్లలు, పీసీసీ నల్లాలతో పాటు నూతనంగా నేడు సిరామిక్ ప్రోడక్టులు అందుబాటులో ఉండనున్నాయి. సుమారు 500కు పైగా ఉత్పత్తులు నాణ్యమైనవి అందుబాటులోకి వచ్చాయని వారు పేర్కొన్నారు. కరీంనగర్లో రాగి లక్ష్మయ్య అండ్ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోడక్ట్ పరిచయం చేయడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుండి సుమారు 150 మంది డీలర్లు పాల్గొన్నారు. I am handling Andhra and Telangana as a sales. So now I am creating here new huge market along with the Ragi Lakshmi and company. He is my distributor of last incoming of 4 to 5 district they will be handled, and with 600 products we have. So we will go to a good volume and good markets here. We will think that we will tackle of that. And if I talk about my POM product, so my POM and PTMT, one of the biggest markets here in Andhra, Telangana and South. The WaterTech is a very famous name is there.
So beyond on that, we will go on the market and again along with my Ragi Lakshmiya, we will take good mileage. రాగి లక్ష్మి అండ్ కంపెనీ వాటర్టెక్ కంపెనీ తరపున ఈ డిస్టిక్కి డిస్ట్రిబ్యూటర్స్ మేము. ఇదివరకు వాటర్టెక్ కంపెనీలో ప్లాస్టిక్ నల్లాలు చాలా వచ్చాయి. అది ఆల్ ఇండియా ఫేమస్, ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అది. దాంట్లో నుంచి ఇప్పుడు సెరామిక్ మరియు సిపి ఫిట్టింగ్స్ కూడా వచ్చాయి. దాని లాంచింగ్ ఇదే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది. ఈ కంపెనీ ఏ ప్రోడక్ట్ తీసినా కానీ చాలా స్టాండర్డ్ క్వాలిటీ తోటి, తర్వాత మంచి ఫినిషింగ్ తోటి వస్తుంది. తర్వాత రేట్ కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీ ఇప్పుడు స్టార్ట్ చేసే ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అయిపోయి అందరికీ అందుబాటులో ఉండి మంచి బిజినెస్ రావాలని చెప్పేసి. So that is set it apart as the leader of polymer bathware solutions in India. So now WaterTech has entered into the CP and sanitary ware business also with a strong foot. So today we are here to do a launch of 500 plus products under this division. And so we have our esteemed partner also from Ragi Lakshmiya. So they are celebrating their 81st anniversary also tomorrow. So it's a very special day for both of us. So yeah, so we have a good attendance today here. Our channel partners, our retailers, sub-dealers are here, and we hope to have a fruitful evening today, and yeah, looking forward to meeting them all. How many branches in Telangana? Sorry? Branches, how many branches in Telangana? So we have 3 branches in Telangana. All India we have 35 plus branches. So we have 450 plus strong sales team, and we have a long legacy of premium manufacturing, and now entering into this new segment. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ నేతలు నన్ను పదే పదే గుర్తు చేస్తూ నాపై విమర్శలు చేస్తారని ఎంఐఎం జాతీయ అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. కరీంనగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే. ఎంఐఎం దయా దాక్షిణాలపై గంగుల కమలాకర్ గెలిచి ఈ రోజు ఎంఐఎం పైనే విమర్శలు ఎక్కువ పెడుతున్నారని, ఎంఐఎం పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లను బీఆర్ఎస్ పార్టీలో చేర్పించడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 15 మంది కార్పొరేటర్లను గంగుల కమలాకర్ బీజేపీలో చేర్పించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీలోకి వెళ్లేందుకు గంగుల కమలాకర్ రంగం సిద్ధం చేసుకున్నారు. దేశాన్ని వైట్ హౌస్ నడిపిస్తోంది. వైట్ హౌస్లో కూర్చొని డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు నరేంద్ర మోడీ నడుచుకుంటున్నారని అన్నారు. అమెరికా సైన్యం డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వెళ్లి వెనిజులా అధ్యక్షుడిని పట్టుకొచ్చినట్లు ఇక్కడ నరేంద్ర మోడీ ఆదేశాలను తీసుకొచ్చి బండి సంజయ్కి దమ్ముంటే దేశ కేంద్ర మంత్రి హోదాలో పాకిస్తాన్ వెళ్లి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులను పట్టుకొని రావాలన్నారు. అత్యధిక మెజార్టీతో ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని తన పంచులతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను విమర్శిస్తూ తనదైన శైలిలో ఎంఐఎం క్వార్టర్లో నూతన ఉత్సవాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిశీలకుడు యాసర్ అరఫాత్, అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మహారాష్ట్ర నేతలు నాసర్ సిద్దికీ, షేక్ అహ్మద్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, నగర కమిటీ నాయకులు బర్కత్ అలీ, సయ్యద్ మొహిజుద్దీన్, కాద్రి యూసఫ్, ఆతినా ఆతిఫ్, ఇబ్రహీం, కమరుద్దీన్, అజర్ దబీర్, అరీఫ్ అహ్మద్, బాబు జానీ, ఫసీయుద్దీన్, ఖాలిద్, సురేష్, సుధాకర్, రాజు, అసీం, అమ్జద్ ఖాన్, మజారుద్దీన్, అక్బర్, మొహసిన్, మొహియుద్దీన్, వాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. मगर यहाँ पर बहुत से काम नहीं हुए हैं, जैसे कि रोड, ड्रेनेज, पीने के पानी की अदम सरबराही और बरखी की मसला भी है. कई वार्ड्स में हेल्थ सेंटर और पार्क्स की ज़रूरत है, और ख़ास तौर से मुस्लिम अक़लियत के इलाक़ों में इस तरह की सहूलतें मुहैया नहीं की गई हैं. और मैं आपको ये बताना चाहूँगा कि डिवीज़न नंबर 5 में, डिवीज़न नंबर 34 में और डिवीज़न नंबर 15 में ख़ास तौर से सल्फी नगर, विजया नगर, प्रियदर्शनी कॉलोनी जो पहले ग्राम पंचायत थे, यहाँ पर अब कोई डेवलपमेंट नहीं हुआ. बहुत से मसाइल हैं यहाँ पर, और एक कसीर आबादी मुस्लिम अक़लियत की यहाँ पर रहती है. तो मैं आपसे वादा कर रहा हूँ कि इंशाअल्लाह ताला मजलिस इत्तेहादुल मुस्लिमीन यहाँ पर डेवलपमेंट का काम ज़रूर करवाएगी. दूसरी बात जो मैं आपको बताना चाह रहा था वो ये है कि
मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से 55వ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున కార్పొరేటర్గా పోటీ చేస్తున్న దీక్షితుల సుధా వైష్ణవి ప్రచారం నిర్వహించారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడింది. పేదల హక్కుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం, రైతుల గౌరవం కోసం పోరాడిన పార్టీ ఇది. అదే సిద్ధాంతాలతో నేను కూడా మీ మధ్యకు వచ్చానని పేర్కొన్నారు. 55వ డివిజన్ అభివృద్ధి కోసం అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు జోజిరెడ్డి, భండారి శేఖర్ పాల్గొన్నారు. ఏదైతే తన వర్క్ ఏందో చూసి, తన యొక్క సిన్సియారిటీని చూసి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ ఎంఐఎంలు అంటే ఈ 55వ డివిజన్ ప్రజలంటే డబ్బులు కమ్ముడు పోతారు అని అనుకునే వ్యక్తులు ఇక్కడ కొన్ని పార్టీల నుంచి నిలబడడం జరిగింది. ఆ పార్టీ వ్యక్తులకి ఈ 55వ డివిజన్ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. 55 డివిజన్లో ఎవరైతే నిలబడ్డారో మీకు అందరికీ తెలిసిన పరిస్థితి, అందరూ డబ్బులతోటే మేము ఓట్లు కొనుక్కుంటాం, మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామనే ఉద్దేశంతో వస్తున్నారు. అంతేకాకుండా నిన్న బండి సంజయ్ గారు ఒక వర్డ్ వాడిండు, మమ్మల్ని గెలిపిస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయంట. ఇది ఎక్కడ విడ్డూరమో నాకు అర్థం కాలే. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి ప్రజలు కట్టే ట్యాక్సులు సెంట్రల్ గవర్నమెంట్కి పోతున్నాయి, అక్కడి నుంచి రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి తప్ప ప్రజలను ఏదో బ్లాక్మెయిల్ చేస్తామంటే తరిమి కొడతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను మన రాజకీయంలో గత 14 సంవత్సరాలుగా ఒక సామాన్య కార్యకర్తల సేవ చేస్తూ నేడు ఒక అడుగు ముందుకేసి రాజకీయ రంగంలో కార్పొరేటర్ అభ్యర్థిగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన మహిళా శక్తిని, మన మహిళలకి గౌరవించి ఆ సీట్లు ఇచ్చినప్పుడు మన మహిళలు కూడా ముందుకొచ్చి వాళ్ళు ఓటు హక్కుని పూర్తిగా వినియోగించుకోవాలి. ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండొద్దు. మన దగ్గర ముఖ్యంగా 70% వరకే ఓటు అనేది నమోదవుతుంది. ముఖ్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మహిళలు ఎక్కువగా ఓటేయాలి. మహిళాభివృద్ధి జరగడానికి నేను కంకణం కట్టుకొని మీ ముందుకి ఒక అడుగుతోటి వచ్చినప్పుడు మీరు మీ ఓటేసి నా కంకణానికి మరింత బలం చేకూర్చుతారని కోరుకుంటూ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మాచల్ల నరేంద్ర ప్రసాద్, 55వ డివిజన్ అభ్యర్థి జ్యోతిలకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కలీం హోటల్, పాత శిశుమందిర్ చౌరస్తా, అశోక్ నగర్ ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత ప్రభుత్వాలు కరీంనగర్ను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. రాబోయే 11వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. कांग्रेस सरकार वाले दे रहे, हम दे रहे नहीं, दे रहे बारिश चावल कार्य नहीं कर रहे। आज घर को खाने के लायक बारिश चावल दे रहे, और 1 महीने होते ही बिजली वाला आके बिजली बिल देते थे। आज कांग्रेस सरकार हुकूमत में आते ही 200 यूनिट का बिजली मुफ्त करके आपको बिजली का बिल बनाने की जरूरत नहीं है, जैसा हमने किया है। और इसके अलावा मेरा बहन अगर बिजगिर शरीफ दरगाह जाना है और हमारा माता वेमुलवाड़ा राजन्ना टेम्पल जाना है, अगर सम्मक का सारक का जाना है, आप ऐसा हाथ उठाए तो बस में मुफ्त में जा सकते हैं। बच्चे के पास, रिश्तेदार के पास, गाँव के पास अगर किधर भी गए तो आपके लिए आपका भाई आरटीसी बसों का मंत्री है, सीएम रेवंत रेड्डी जी का नेतृत्व में हम पूरा तेलंगाना रियासत में सबके लिए बस मुफ्त में हम चला रहे हैं। కరీంనగర్ పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని ఎక్సోడస్ పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నైతిక విలువలు, క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. పారమితలో విద్యను అభ్యసించిన విద్యార్థులు కేవలం చదువుల్లోనే కాకుండా వ్యక్తిత్వ వికాసంలోనూ ముందుండాలని ఆకాంక్షించారు. వీడ్కోలు వేదికలో విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 9వ తరగతి విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థలు చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రష్మిత,
వినోద్ రావు, రాకేష్, అనుకర్ రావు, వియుఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాడే సిచ్యువేషన్ ఏముందండి, నేను డిమాండ్ చేస్తున్నాను. నన్ను చూస్తున్నారు, ఎవడి తప్పుడు కొట్టనా అది జీవితం నాడు లేని బంగారాన్ని గిర్రమంటూ తిప్పడం. Together for 5, 10, 12, 13 years, study together, learn together, enjoy the moments together, play together, understand together, fight with each other, not negatively, but with that kind of what you call, that kind of freedom. And then when you depart, especially friends, and the depart and the teachers from the school, you really feel very, very sad, definitely. There's no doubt about it. You leave your teachers, leave your classroom. I remember even my own this thing. When I did my 10th standard in 1972, you can imagine my 10th standard was around 54 years, correct? I think 54, yes, 54 years ago. You are just 15 years now. We were studying in a government school. ఈ రోజు ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాధాకృష్ణ సాగి ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఆదర్శ హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కరివేద సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రోబోటిక్ వైద్యం కోసం ఇకపై కరీంనగర్ ప్రజలు గాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గాని హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అత్యాధునిక రోబోటిక్ సాంకేతికతో పాటు అన్ని విభాగాల్లో అత్యుత్తమ వైద్య సేవలను కరీంనగర్లోని ఆదర్శ హాస్పిటల్లోనే అందిస్తున్నామని తెలిపారు. ఈ శస్త్రచికిత్స ఉత్తర తెలంగాణ వైద్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని, ప్రాంత ప్రజలకు మెరుగైన మరియు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఫస్ట్ టైం కరీంనగర్లో, ప్రాబబ్లీ నార్థన్ తెలంగాణలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది ఆదర్శ హాస్పిటల్లో. వీఆర్ వెరీ హ్యాపీ దట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీని కరీంనగర్ వరకు తీసుకొచ్చి కరీంనగర్ అండ్ ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలో ఉండే వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా రోబోటిక్ సర్జరీ చేయగలుగుతున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఒకటి ఇప్పుడే ఆపరేషన్ అయింది, ఫస్ట్ టైం రోబోటిక్ నీ సర్జరీ. ఇంకొక పేషెంట్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రెండో రోబోటిక్ నీ సర్జరీ జరగబోతోంది. సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. యాదాద్రి జిల్లా వైపు నుంచి ప్రవేశించిన ఈ పులి దూల్మిట్ట, మద్దూరు, మంగునూరు, కోహెడ మండలాల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. పలు గ్రామాల్లో పశువులపై దాడులు జరగడంతో రైతులు భయోందోళనకు గురవుతున్నారు. మద్దూరు మండలం లద్నూరు, అమ్మనూరు గ్రామాల్లో లేగదూడలపై దాడి చేసిన పులి నంగునూరు మండలం మనబూరులో రైతు బాలరెడ్డి పొలం వద్ద ఆవు దూడను చంపింది. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఎఫ్ఆర్ఓ సిద్ధార్థరెడ్డి పరిశీలించి పులి పాదముద్రలను ధృవీకరించారు. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ శివార్లోని చంద్రనాయక్ తండాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వ్యవసాయ బావుల వద్ద కట్టేసి ఉంచిన 3 ఆవులు, 2 లేగదూడలను పులి చంపినట్లు గుర్తించారు. మరో 2 లేగదూడలు కనిపించకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళ పులి పశువులను చంపి తింటుండడాన్ని దూరంగా నుంచి చూసినట్లు తండాకు చెందిన రైతు రాములు తెలిపారు. అదే తండాకు చెందిన మాలోతు రమేష్, మాలోతు కవిత, బానోతు కిష్టం, బానోతు రామ, బానోతు రుక్కలకు చెందిన ఒక్కో ఆవును పులి చంపేసిందని తహసీల్దార్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ప్రస్తుతం అటవీ శాఖ బృందాలు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. పులి మళ్లీ వేటాడిన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉండడంతో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పశువులను ఇంటి వద్దనే కట్టేయాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల 15వ డివిజన్ పద్మానగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన ప్రత్యేకంగా ప్రజలకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు ఎక్కడా సందేహం లేకుండా డివిజన్ అభ్యర్థి గుర్రాల శివ ప్రియకు కారు గుర్తుపై ఓటు వేస్తూ అతన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా అభ్యర్థించారు. గంగుల కమలాకర్ తన ప్రసంగంలో అభ్యర్థి నైపుణ్యం, ప్రజాసేవ నిబద్ధత మరియు స్థానిక సమస్యల పరిష్కారంలో కృషి చేసే సామర్థ్యాన్ని పుంజుకొని వివరించారు. అలాగే స్థానిక ప్రజల భాగస్వామ్యం మరియు సక్రియంగా ఓటు హక్కు వినియోగించుకోవడం ఎందుకు ముఖ్యమో విన్నవించారు. ఈ విధమైన సమావేశాలు స్థానిక ప్రజలతో అభ్యర్థుల మధ్య సంబంధాలను మరింత దృఢంగా చేయడంలో మరియు ప్రజలకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశాన్ని చెప్పడంలో కీలకంగా ఉంటాయని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ డివిజన్ అభ్యర్థి కోసం సమర్థంగా ఓటు వేయాలని, స్థానిక సమస్యల పరిష్కారంలో పాల్గొని మెరుగైన భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన సూచించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పలు డివిజన్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ పాలనలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి, ప్రజలు బీఆర్ఎస్ పాలనపై విశ్వాసం ఉన్నారని ధీమా. పారమిత హెరిటేజ్ స్కూల్లో ఎక్సోడస్ వీడ్కోలు సంబరాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. అరవై 56 డివిజన్లో మంత్రి పొన్నం ప్రచారం, 11వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.